కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా కార్యకర్తలకు 2025-26 బడ్జెట్లో ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. సోమవారం నల్గొండ మండల తహసీల్దార్ శ్రీనివాస్కు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల వేతనాల పెంపు కోసం బడ్జెట్లో నిధులు పెంచాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజల కోసం వైద్య సౌకర్యాలు అందిస్తూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సౌకర్యాలు కల్పించడంలో అగ్రగామిగా ఆశా కార్యకర్తలు నిలుస్తున్నారని అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వాలు మారినా వారి వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఫిక్స్డ్ వేతనం ఇవ్వని పరిస్థితి ఉందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆశా కార్యకర్తలకు స్పెషల్గా ఫిక్స్డ్ వేతనం కింద నెలకు 18,000 రూపాయలు ఇచ్చేలా నిధులు కేటాయించాలని అన్నారు. ఎన్నికల ముందు ఆశా కార్యకర్తలకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి వారికి నెలకు 18,000 వేతనం ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించి ఇప్పటి వరకు వేతనాలు పెంచిన పరిస్థితి లేదని అన్నారు. పైగా వారి గురించి పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. పెండింగ్ సర్వే బిల్లులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎర్ర సౌజన్య, ఎడవెల్లి ప్రేమలత, సిహెచ్ వీరభద్రమ్మ, రేణుక, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో ప్రకటించింది. కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా రేపు బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో సంబంధించినటువంటి వేతనాలు పెంచే విధంగా, కనీస వేతనం 18,000 వచ్చే విధంగా ఈ బడ్జెట్లో మా నిధులు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు నల్గొండ తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ ఆశా వర్కర్లు అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. కనీస వేతనం లేకుండా పారితోషికాల పేరుతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఈ పనికింత ఆ పనికింత అని చెప్పేసి అసలు వేతనం అనేది లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. రకరకాల సర్వేలు చేయించి సర్వేలకు సంబంధించినటువంటి వేతనాలు ఇవ్వకుండా, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్లు పట్టినా ఎక్కడ చేసినా ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా ఒక జాబ్ చార్ట్ అనేది లేకుండా వీళ్ళను వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒక జాబ్ చార్ట్ అనేది రావాలి, కనీస వేతనం ఉండాలి. తర్వాత ఇంతకుముందు చేసిన సర్వేలకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్ఓ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 19వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ల ముందు బడ్జెట్లో వచ్చేదాన్ని బట్టి మా ధర్నా ఉంటుంది. 19 బడ్జెట్లో ఉంటుంది, 21 నాడు మళ్ళీ పిహెచ్సిల ముందు నిరసన కార్యక్రమం ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. బడ్జెట్లో ఖచ్చితంగా వేతనాలు పెంచే విధంగా ప్రతిపాదన ఉండాలని చెప్పి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఆశా వర్కర్గా. మేము ఏ పని చెప్పినా చేస్తున్నాము. గవర్నమెంట్ డెలివరీలు పెంచుతున్నాము. మాకు మేనిఫెస్టోలో చెప్పిండు కాంగ్రెస్ పార్టీ సార్ వాళ్ళు మాకు 18,000 జీతం ఇవ్వాలని ఎంఆర్ ఆఫీస్ దగ్గర సార్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో మాకు ఏది పని చెప్పినా చేస్తున్నాం, కానీ ఎన్నో స్ట్రగుల్ జరుపుతున్నా కానీ మాకు ఏం పట్టించుకుంటలేరు. మాకు జీతం ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ తహసీల్దార్ గారి కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా గత ఫ్రెండ్లీ ప్రభుత్వ పరిపాలనలో ఆశా వర్కర్లు అనేక పోరాటాలు చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని, కానీ ప్రభుత్వం స్పందించలేదు. చివరి ఎన్నికల సందర్భంలో ఆశా వర్కర్లు సమ్మెలో దిగిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సమ్మె శిబిరాలను సందర్శించి మాకు గనక మీరు ఓట్లేసి మమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే మేము అధికారంలోకి రాగానే 18,000 వేతనం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చి 18 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ ప్రభుత్వము ఆశా వర్కర్లని ఈ ప్రజాపాలనలో కూడా ఆశా వర్కర్ల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయినాయి. ఈ ప్రజాపాలనలో ఈ ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం కావాలని చెప్పేసి ఈ బడ్జెట్ సమావేశాలలో జీవో విడుదల చేసి 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాబోయే రోజులలో ఆశా వర్కర్లందరినీ కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.